నమస్తే, నా పేరు శ్రేయ. వెల్కమ్ టు కంచెల టీవీ స్పే న్యూస్. కూటమి నేతల ఆగడాలు రోజురోజుకి పెచ్చిమేరిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో ఖాళీగా ఉన్న దుకాణాన్ని జనసేన నాయకుడు డుమ్మంగి మాజీ సర్పంచ్ పాలక క్రాంతి కుమార్ జేసీబీతో కూల్చివేశారని బాధిత మహిళ ఆరిక రూపకుమారి ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. నెల్లిమల్ల నియోజకవర్గం పూసపాటి రేగ విశాలాంధ్ర విలేకరి గోవింద్పై జరిగిన దాడిని కురుపాం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆక్రమణలను ఎండగడుతూ వార్తాపత్రికలో కథనాలు రాసినందుకు కక్షగట్టి విలేకరులపై ఈ భౌతిక దాడికి పాల్పడ్డ దుర్మార్గమని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కురుపాం ప్రెస్ క్లబ్ సభ్యులు గురువారం స్థానిక మండల రెవెన్యూ అధికారికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో అవినీతి అక్రమాలు భూ కబ్జాలు పరాకాష్ఠకు చేరాయని పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నిజమైన కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జా వెనుక స్థానిక ఎమ్మెల్యే బంధువులు అనుచరులే ప్రధాన సూత్రధారులని డాక్యుమెంటరీ ఆధారాలు బహిర్గతం చేశారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన. 4 రోజులుగా కనిపించకుండా పోయిన అలమూరు యూనియన్ బ్యాంక్ ఉద్యోగిని గానుగపెంట సుప్రియ మృతదేహం లభ్యమైంది. కపిలేశ్వరపురం మండలం కాలేరు కాలువలో సుప్రియ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన సుప్రియ తన సెల్ ఫోన్ను బ్యాంక్లోనే వదిలి వెళ్లారు. ఈ క్రమంలో కపిలేశ్వరపురం మండలం కాలేరు కాలువలో సుప్రియ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుప్రియ మృతికి గల కారణాలు ఏమిటి, ఆమె కాలువలోకి ఎలా చేరుకున్నారు, ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నోటీసులు జారీ, సర్వింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, విచారణలు, తుది ఉత్తర్వుల జారీ తదితర అన్ని ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ 2026లో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సైబర్ క్రైమ్ పై ప్రశాంతి నిలయం సిబ్బందికి పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రశాంతి నిలయంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సత్సింగ్ సమావేశ మందిరంలో పుట్టపర్తి డీఎస్పీ సత్యనారాయణ, టౌన్ సిఐ యువరాజ్ తో కలిసి జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాణ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, మొబైల్ దొంగతనాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ స్కామ్, హనీ ట్రాప్, కేవైసీ, లోన్ యాప్ స్కామ్ లతో పాటు జాబ్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లపై ప్రాజెక్టు ద్వారా జిల్లా ఏఎస్పీ అంకిత సురాణ అవగాహన కల్పించారు. చీరాల మండలం దేవినూతల గ్రామంలో గూనబోయిన చిన్న అంకయ్య ఇల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమై కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న విషయం తెలుసుకున్న బీజేపీ యువ మోర్చా నాయకులు మానవత్వంతో ముందుకు వచ్చారు. బీజేపీ యువ మోర్చా నాయకులు మణి, కృష్ణార్జునులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచి ధైర్యం కల్పించారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే మానవత్వం అని, బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు తెలిపారు.
చీరాల మండలం దేవినూతల గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గోనబోయిన పెద్ద అంకయ్య, గోనబోయిన చిన్న అంకయ్య గడ్డం చలపతిరావులకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పరామర్శించి తక్షణ సహాయం అందించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన తనయుడు చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాథ్ దేవినూతల గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన ఆయన ఒక్కో కుటుంబానికి 50,000 చొప్పున ముగ్గురు కుటుంబాలకు మొత్తం 1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చీరాల నియోజకవర్గం చెందిన వైసీపీ కార్యకర్త నాగార్జున రెడ్డి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వైసీపీ బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, చీరాల నియోజకవర్గం సమన్వయకర్త కరణం వెంకటేష్, ఇతర ముఖ్య నాయకులు ఆయన్ని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగార్జున రెడ్డిపై ఎవరు దాడి చేశారో, ఈ దాడికి ఎవరు పురికొల్పారో, ఎవరు బాధ్యులు, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాలు చేసే దమ్ము, ధైర్యంతో ఎదుర్కొనే సత్తా మాలో ఉందని చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ తెలియజేశారు. జీజీహెచ్లో వైసీపీ కార్యకర్త నాగార్జున రెడ్డిని మాజీ మంత్రి మేరుగ నాగార్జున, చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్, వైసీపీ నేతలు పరామర్శించారు. అనంతరం చీరాల వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ అవసరం వచ్చినప్పుడు మా నాన్న మాట్లాడతారని చెప్పారు. వైసీపీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తామని చెప్పారు. చీరాలలో నెలకొన్న ఇసుక సరఫరాపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలని కోరుతున్నానని అన్నారు. ఇవి స్పీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.